నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని, కూటమి నేతల అక్రమాల్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కీలక నేతలను, వారి అనుచరులను, కార్యకర్తలను కేసుల పేరుతో వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు పక్కకు పోయాయని, పాలన అంతా కక్ష సాధింపులు, అవినీతి దందాలు, మాఫియాలమయంగా తయారైందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. నకిలీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో దొరికిన వారంతా టీడీపీ నేతలే కావడంతో అధికార పార్టీ కీలక నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చేసేదేమీ లేక వైఎస్ఆర్సీపీపై బురద జల్లడానికి నానా పాట్లు పడుతున్నారు. తమ పాపాలను ఇతరులపై నెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ములకల చెరువులో నకిలీ మద్యం బాగోతం బట్టబయలైన తర్వాత ఆ మూలాలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నానికి చెందిన టీడీపీ నేత అద్దేపల్లి జనార్దన్ రావును A1 నిందితుడిగా నిర్ధారించారు. అద్దేపల్లి జనార్దన్ రావుకు చెందిన గోడౌన్లో భారీగా నకిలీ మద్యం దొరకడంతో టీడీపీ నేతల నకిలీ దందా బహిర్గతమైంది. ఈ క్రమంలో నారావారి సారా ఏ విధంగా జనం జేబులకు చిల్లు పెడుతుందో చూపిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించారు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కీలక నేత జోగి రమేష్. దాంతో ఆయనతో పాటు మరో 22 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించారు కూటమి పెద్దలు. అంతేకాదు, నకిలీ మద్యం రాకెట్ ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు ద్వారా ఓ వీడియోను విడుదల చేయించారు. ఈ వీడియోలో ఆయన తన వెనక ఉన్నది, తనతో నకిలీ మద్యాన్ని తయారు చేయించింది మాజీ మంత్రి జోగి రమేష్ అంటూ వైఎస్ఆర్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేశారు. జనార్దన్ రావు ఆరోపణలకు మాజీ మంత్రి జోగి రమేష్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాను లై డిటెక్టర్ టెస్ట్కైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలను తప్పుబట్టారు. ఈ నకిలీ మద్యం కుంభకోణం వెనక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, అతని బావమరిది పోసాని కోటేశ్వరరావు ఉన్నారని విమర్శలు చేశారు. మరోవైపు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయిన కూటమి ప్రభుత్వ నేతలు వైఎస్ఆర్సీపీ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చేతులెత్తేస్తున్నారు. ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆ పార్టీ నేతల ఇళ్లకు పోలీసులను పంపిస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మేడపాటి నాగిరెడ్డి, మైలవరం నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు కుంచం జయరాజు ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారు. మంత్రి లోకేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారంటూ నాగిరెడ్డి, జయరాజు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్సీపీ నేతలంతా కలిసి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయినా పోలీసుల నుంచి కనీస స్పందన లేదు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలపై చోటామోటా టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై గంటల వ్యవధిలోనే రంగంలోకి దిగిపోతున్నారు. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక తీరును వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుబడుతున్నారు. నకిలీ లిక్కర్ దాంట్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, లేకపోతే ఈ స్థానికంగా మైలవరంలో ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి, వీళ్ళందరూ ఎంపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ జయచంద్రారెడ్డి, ఆ జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెల నెల డబ్బులు ఆ చంద్రబాబుకి కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి, ఎంపీకి పంపించి అలాంటి నీచ రాజకీయాలు వాళ్ళు చేస్తూ ముందుకెళ్తుంటే మీరు దొరికిపోయారని చెప్పండి. మీరు చేసే దొంగతనం దొరికిపోయేసరికి ఈరోజు మీ ప్రభుత్వం మీద, మీ కార్యక్రమాల మీద పోరాటం చేస్తున్న జోగి రమేష్ గారిని అన్యాయంగా ఏదో తప్పుడు కేసులు ఇరికించాలని చెప్పి మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్న ఏకపక్ష వైఖరిపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. తమ పార్టీ నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేసి అక్రమ కేసులతో కక్షపూరితంగా వేధిస్తే న్యాయపరంగా పోరాడతామని, ప్రజలకు అన్నీ వివరిస్తామని అంటున్నారు. కూటమి ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని, ఎక్కడా తగ్గమని హెచ్చరిస్తున్నారు.